దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 వచనం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, సాతాను ఎన్నో తంత్రములు కలిగి దేవుని బిడ్డల్ని మోసగిస్తాడు. మీ మీద, మీ కుటుంబాల మీద దాడి చేసి మీకు అపాయములు, సమస్యలు, బాధలు కలిగి చేస్తాడు. అందుచేత అపాయములు వచ్చినప్పుడు ఆపద్దినమందు అపవాదిని ఎదిరించడానికి, నిలబడి పోరాడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. అంటే సత్యమనే దట్టి, నీతనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడి, అలాగే విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరాస్త్రాణమును, అలాగే దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించుకోవాలి. ఇవన్నీ మీరు ధరించుకున్నప్పుడు అపవాది మీ యొద్ద నుంచి తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరముగా పారిపోతాడు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయం బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యా. ఏ మాటలు విన్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారికి నీ వెలుగును దయచేయండి, వారికి నీ ఆత్మ దయచేయండి. ఇదిగో నీ కొరకు గొప్పగా జీవించే వారిగా వారిని ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలని పోషించండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి. అయ్యా, ఇరుకుల ఇబ్బందుల నుంచి, రోగముల నుంచి, ప్రతి సమస్య నుంచి నీ బిడ్డల్ని విడిపించండి. చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు అందరినీ కూడా క్షేమంగా మీ రెక్కల కింద భద్రపరచండి. పిల్లల ఎగ్జామ్స్లో మీరుండి జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయండి ప్రవ్వా. అయ్యా తండ్రి, కీడు, శోధన, అపాయాల నుంచి, ఎండ దెబ్బ అడగాల్పించి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని, అయ్యా నీ రెక్కలతో కప్పి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.